హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఫ్యూన్ ఛాయ తీసుకొచ్చుకున్న వేరుశనగల బాక్సు వంక ఛాయ వంక చూస్తూ సరిపోయింది అనుకుంటాడు. అతడిని గమనించిన ఛాయ చెవులో ఉన్న స్పీకర్స్ను తీసి విషయం ఏమిటో చెప్పమన్నట్టుగా తల ఊపుతుంది. మేడం, మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అంటాడతడు. దేనికంట? నీకేమైనా తెలుసా అంటుంది. దేనికోసమో విషయాన్ని రాబట్టడం కోసం. తెలీదు మేడం, మిమ్మల్ని రమ్మంటున్నారు, అదే తెలుసు అంటాడతడు. అలానా? సరే అయితే ఇదిగో ఈ మిగిలిన కారం వేరుశనగలు నువ్వు తినే. నాకు ఎలాగూ సార్ క్యాబిన్ నుండి వచ్చిన తరువాత అంత అదృష్టం ఉండదు అంటూ బాక్సును అతడి చేతిలో పెట్టి ఆదిత్య క్యాబిన్లోకి వెళ్తూ రఘు క్యాబిన్ వైపు ఒక లుక్ వేస్తుంది. రఘు అక్కడ లేకపోయేసరికి అమ్మయ్యా, రఘు సార్ కూడా ఆ మిస్టర్ గంభీరం దగ్గరే ఉండి ఉంటారు కాబట్టి నాకు ఈరోజు వేసే అక్షింతలు పరిమాణం కొంతవరకు తగ్గుతుంది అంటూ ఆదిత్య క్యాబిన్లోకి వెళ్తుంది. ఛాయాను చూసిన రఘు, ఛాయా, కమ్ కూర్చోండి అని చైర్ చూపిస్తాడు. థ్యాంక్ యూ సార్. ఏంటి పిలిచారట అంటుంది. ఏం లేదు, మీరు 2 days బ్యాక్ ఇచ్చిన ప్రెజెంటేషన్ను మళ్ళీ ఇవ్వవలసి ఉంటుంది అంటాడు ఆదిత్య. అంతే గుడ్లు అప్పగించి, ఏంటి మళ్ళీనా? మొన్న తిన్న తిట్లు సరిపోలేదా? ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉండిపోయాయా? దానికి ప్రెజెంటేషన్తో పనేముంది? టైం వేస్ట్. నేను రెడీగానే ఉన్నాను. కమాన్, తిట్టే మిస్టర్ గంభీరం అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉండిపోతుంది. ఆదిత్య తన ఫేస్కి దగ్గరగా చెయ్యిని ఉంచి చిటికెలు వేస్తాడు. ఆ శబ్దానికి తేరుకున్న ఛాయ, సార్, తప్పకుండా అంటూ గాబరాగా చెబుతుంది. ఇక తప్పేటట్లు లేదుగా అన్నట్లు కళ్ళు 2 చక్రాల వలె త్రిప్పుతూ, ఛాయ, ఇప్పుడు ఏం కాదు, ఆఫ్టర్నూన్ 2 గంటలకు మీరు రెడీగా ఉంటే సరిపోతుంది అంటాడు రఘు. ఏంటి సార్, తిట్లు తినటానికా అని చెవి వెనక వేలుతో తడుముకుంటూ అంటుంది. లేదు, కేవలం ప్రెజెంటేషన్ వరకే, ఏం పర్వాలేదు అని రఘు కూడా మెల్లగా చెబుతూ కంటితో అంతా బాగా జరుగుతుంది అన్నట్టుగా సైగ చేస్తాడు. మధ్యాహ్నం కాన్ఫరెన్స్ హాల్ ఛాయ రెండవసారి ఇచ్చే ప్రెజెంటేషన్ కోసం సిద్ధంగా ఉంటుంది. ఆదిత్య తన సీట్లో కూర్చుని ఛాయను గమనిస్తూ ఉంటాడు. రాత్రి జరిగిన సంఘటనల ప్రభావం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఛాయ ఈసారి ప్రెజెంటేషన్కి మరింత బాగా ప్రిపేర్ అయ్యి వస్తుంది. తన ప్రెజెంటేషన్ను ఆదిత్యను చూస్తూ మొదలు పెట్టడంతో కొంచెం తడబడుతుంది. ఇలా కాదని చెప్పేసి అసలు ఆదిత్య వంక చూడకుండా చాలా స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో చెబుతుంది. ఆమె ప్రెజెంటేషన్ను చూసి వచ్చిన క్లయింట్స్ ముగ్ధులవుతారు. చివరగా, ఈ ప్రాజెక్ట్ మన కంపెనీకి చాలా ముఖ్యమైనది. ఇది మనకు కొత్త అవకాశాలను తెస్తుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావటానికి మేము చాలా కష్టపడ్డాము అంటుంది. ఆదిత్య ఛాయ యొక్క ప్రెజెంటేషన్ను చూసి ఆశ్చర్యపోతాడు. ఈ అమ్మాయిలో రఘు చెప్పినట్టుగానే ఏదో మాయ ఉంది. నేను చెప్పే పాయింట్స్ను చాలా తొందరగానే అర్థం చేసుకుని తన ప్రెజెంటేషన్ స్కిల్స్ను డెవలప్ చేసుకుంది అని అనుకుంటాడు. కానీ తన యొక్క భావాలను బయట పెట్టకుండా జాగ్రత్త పడతాడు. ప్రెజెంటేషన్ ముగిసిన తరువాత ఒక క్లయింట్ ఛాయాదేవిని ప్రాజెక్ట్పై సందేహాలు వ్యక్తం చేస్తాడు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం అవుతుందని మీరు ఎలా చెప్పగలరు? ఈ ప్రాజెక్టులో చాలా రిస్కులు ఉన్నాయి అని అడుగుతాడు. ఛాయ క్లయింట్ యొక్క సందేహానికి జవాబు చెబుతుండగా ఆదిత్య తన చైర్లోంచి పైకి లేచి ఆగమన్నట్టుగా తన చెయ్యిని చూపిస్తాడు. ఛాయ చెప్పటం ఆపిన తర్వాత, మీరు చెప్పేది నిజమే, ఈ ప్రాజెక్ట్లో కొన్ని రిస్కులు ఉన్నాయి,
కానీ మేము వాటిని తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటాము. ఈ ప్రాజెక్ట్ విజయవంతం అవుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది అని క్లయింట్ సందేహాలకు సమాధానం ఇస్తాడు. ఆ క్లయింట్ సంతృప్తి చెందుతాడు. ఈ విధంగా ప్రెజెంటేషన్ విజయవంతంగా ముగుస్తుంది. క్లయింట్స్ అంతా వెళ్ళిపోయిన తరువాత ఆదిత్య రఘులు ఆదిత్య క్యాబిన్లో కూర్చుని ప్రాజెక్టు కోసం మాట్లాడుకుంటూ ఉండగా, ఛాయాదేవి ప్రెజెంటేషన్ బాగానే ఇచ్చింది అంటాడు ఆదిత్య. అవునురా, ఇదే మాటను తన దగ్గర చెప్పవచ్చుగా, ఆమె చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అంటాడు రఘు. నేను కూడా అదే అంటున్నాను. ఆమె చాలా తెలివైనది, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తుంది అంటూ ఛాయ గురించి రఘు చెబుతూ ఉండగా ఛాయ అక్కడికి వస్తుంది. వస్తూనే, మిస్టర్ గంభీరం ఏం తిట్టినా ఈ చెవితో విని ఆ చెవితో వదిలివేయాలి, సరేనా అని మనసులో అనుకుంటూ కూర్చుంటుంది. ఇప్పుడు చెప్పరా అని కళ్ళతో సైగ చేస్తాడు రఘు. కూర్చోవటంలో తన చున్నీ కొంచెం నేలను తాకుతుండగా పనిలో ఉన్న ఛాయాకి ఛాయా, గుడ్, మీ ప్రెజెంటేషన్ బాగుంది అనే మాటలు వినిపించటంతో, ఏంటి నేను వింటుంది? అయినా అతడి నోటి నుండి ఆ మాటలు నిజమయ్యి ఉండవులే అని తన చున్నీని సరిచేసుకుని కూర్చుంటుంది. ఛాయా, ఆదిత్య నిన్నే ఏదో అంటున్నాడు అంటాడు రఘు. నిజమా అన్నట్టుగా అతడి వంక చూస్తుంది ఛాయ ఆశగా. గుడ్, బాగా చెప్పారు అంటాడు. ఏం, నీ సొమ్ము ఏమైనా తరిగిపోతుందా? ఇందాకటి వలె ప్రెజెంటేషన్ బాగుందని స్పష్టంగా చెప్పవచ్చుగా అని గొనుక్కుంటుంది. ఇక చేసేది లేక చిన్నగా చిరునవ్వు చిందిస్తూ థ్యాంక్ యూ సార్ అంటుంది. సరే సార్, నేనిక వెళ్తాను అని బయటకు వస్తూ, అయ్యో, నా వేరుశనగలు ఆ ఫ్యూనికి ఇచ్చేశానే, పూర్తిగా తినేశాడో లేక కొన్ని ఉంచాడో అని అనుకుంటూ తన క్యాబిన్ వైపు వెళ్తుంది. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.